మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ ఓట్లకు గోల్డ్ కాయిన్స్ అంటూ వార్త ఇక్కడ. కాంగ్రెస్ పునరేకీకరణ, బీఆర్ఎస్ ను వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లు, అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేరికలు షురు, అధికారంలోకి వచ్చాక మరింత జోరు, త్వరలో 9 మంది ఎమ్మెల్యేల చేరిక, గతంలో వీళ్ళంతా కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే, బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతలు రిటర్న్ టు హోమ్ అంటూ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో బీజేపీలో చేరిన వాళ్ళు గాని, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు గాని తమ సొంత గూటికే రావాలని భావిస్తున్నారట. దాంతో పాటు ఎక్కువ శాతం మంది మా సొంత గూటికి మేం వెళ్తున్నాము అన్నట్టు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు. 2వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ లోకి కేకే, తీర్థయాత్రకు వెళ్లినోళ్లు తిరిగి ఇంటికి రావాల్సి వచ్చిందన్న ఎంపీ. మొత్తం మీద కాంగ్రెస్ లో కేకే కూడా బీఆర్ఎస్ లో కీలక నేతగా మెసిగిన కేసీఆర్ కు అతి సన్నిహితంగా మెసిలినటువంటి మన కేకే గారు కూడా కాంగ్రెస్ నుంచే వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తన తీర్థయాత్రలకు వెళ్లేసి కాంగ్రెస్ కు వస్తున్నట్టు. అంతకు ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ, పార్టీ వీడొద్దన్న బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే. రేపు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న విజయలక్ష్మి, ఐకే రెడ్డి. మొత్తం మీద కేకే మళ్ళా కేసీఆర్ కు సున్నం పెట్టేసి మళ్ళీ తన సొంత గుటికి రావాలని యత్నిస్తున్నాడు. ఆయనతో పాటు తన కూతురుతో పాటు ఐకే రెడ్డి కూడా రేపు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు వార్త ఇది. 2వ పేజీలోని వార్త ఇది. పట్టా భూముల లెక్కనే అసైన్మెంట్ భూములకు పరిహారం, కొడంగల్ భూముల విలువ కోకపేట మాదిరిగానే పెరగాలి, పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన ముఖ్యమంత్రి అంటూ మొత్తం మీద హైదరాబాద్ లో కోకపేటలో ఏదైతే భూములకు రేట్లు ఉన్నాయో కొడంగల్లో కూడా అలా భూములకు రేట్లు పెరగాలి అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. పట్టా భూముల లెక్కనే అసైన్మెంట్ భూములకు పరిహారం ఇవ్వాలి, దానితో సమానం భూమి రేటు పలకాలి అంటూ వార్త ఇది. కరువుపై బీఆర్ఎస్ తొండాట, మొత్తం మీద కరువు మీద బీఆర్ఎస్ తొండాట ఆడుతున్నది. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చేసి పట్టుమని 3 నెలలు కూడా మొన్ననే దాటింది. అప్పుడే తెలంగాణ ఏదో ఆగమైపోయినట్టు, తెలంగాణలో అసలు మనుగడనే సాగనట్టు, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు నమస్తే తెలంగాణ పత్రికలో గాని కేసీఆర్ పత్రికల్లో చూపిస్తుంది, తన ప్రింట్ మీడియాలో కూడా అదే రకంగా చూపిస్తుంది. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంతపాటి కృష్ణ నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం, మూలకు పడ్డ కాళేశ్వరం ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్, నీరుటి నుంచి రాష్ట్రంలో కరువు ఛాయలు, అయినా అంత కొత్త సర్కారు వల్లే అని నిందలు. మొత్తం మీద కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం దేనికి ఉపయోగపడలేదు, కేవలం కేసీఆర్ యొక్క కమిషన్లకు, ఆ తర్వాత తన హరీష్ రావుకు, ఆ తర్వాత అది ఎవరైతే కాంట్రాక్ట్ కట్టిండో ఆ కాంట్రాక్ట్ మాత్రం కోటీశ్వరుల జాబితాలోకి ఎక్కిండు. మొత్తం మీద కాళేశ్వరం వల్ల ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదు, కేవలం రాజకీయ నాయకులకు, గుత్తేదారులకు తప్ప ఎవ్వరికి ఉపయోగపడలేదు ఆ ప్రాజెక్టు అంటూ వార్త. అయినా నీరుడి నుంచి మొయ్యుడి నుంచే మొత్తం మీద కరువు ఛాయలు వస్తున్నా గానీ అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రము మిగతా పార్టీలకు మాట్లాడనివ్వకుండా, ఏ పార్టీలకు కూడా అక్కడ వెళ్ళనివ్వకుండా పెద్ద గట్టి బందోబస్తు పెట్టేసి ఏ మీడియాలో కూడా రాకుండా బాగానే కాక కవర్ చేసినప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళా కాక మళ్ళీ దానికి తెగబడుతున్నాడు. అంటే దొంగ అన్నట్టు కాక పరిస్థితి ఉంది. పంటలు ఎండినా పట్టించుకోలే, 2020 నుంచి 2023 వరకు 40 లక్షల ఎకరాల పైగా పంట నష్టం జరిగింది. ఆ 3 ఏళ్లలో ఏ ఒక్కనాడు కేసీఆర్ గాని మంత్రులు గాని స్పందించలేదు. అకాల వర్షంతో పంటలు దెబ్బతి, అటు
దిక్కుపోయి చూడలేదు, రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి నీరుడు కేసీఆర్ పంట నష్టపరిహారం గురించి మాట్లాడారు. దాదాపు 14 లక్షల మంది రైతులకు రూపాయలు 8,000 కోట్ల రుణమాఫీ డబ్బులను నాటి సర్కారు చెల్లించలేదు. మొత్తం మీద రైతులకు ఎగనమం పెట్టిండంటే కేసీఆరే. దోషను చూపెట్టి పెంక నాకిచ్చిండు. ఒక్క రుణమాఫీ పంటకు ఇచ్చి మిగతా దాని వెనకాల ఉన్నటువంటి సబ్సిడీలు కానీ రకరకాల యంత్రాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఉంటాయి, వీటన్నిటినీ కడగనాకేసి కేవలం రుణమాఫీ పేరు మీద రైతులను పెద్ద మోసం చేసిండు అనంటే కేసీఆరే. రైతుకు ఎలాంటి లాభం లేకుండా రైతు పొట్టని కొట్టినోడు కేసీఆర్ అంటూ తెలంగాణ సమాజం అంటుంది. 2వ పేజీలోని వార్త ఇది. ఆప్ అంతమే ఈడీ లక్ష్యం. సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ గారు ఆప్ అంతం చేయాలన్నదే ఈడీ లక్ష్యం అంటూ వార్త. సిబిఐ ఈడీ ఛార్జుల్లో నా పేరు ఎక్కడా లేదు. సిబిఐ స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు. లిక్కర్ స్కామ్ లోను నన్ను ఇరికించాలని చూస్తున్నారు. బీజేపీకి శరత్ చంద్రారెడ్డి రూపాయలు 55 కోట్ల విరాళం ఇచ్చాడు. రూపాయలు 100 కోట్లు అవినీతి జరిగిందనేది అబద్ధం. మా గుంట రాఘవన్ను బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపణ. సౌత్ గ్రూప్ నుంచి ఆప్కు హవాలా డబ్బులు అందినై ఈడీ. బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వెల్లడి. మరో 4 రోజులు ఈడీ కస్టడీలో ఢిల్లీ సీఎం అంటూ 9వ పేజీలోని వార్త. మొత్తం మీద మా మధ్య ఏం జరగలేదు అంటూ అరవింద్ కేజ్రీవాల్ గారు అంటున్నారు. డీజీపీని వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్. కీలక పోస్టింగ్ లోని ఐఏఎస్లు ఐపీఎస్లపై ఎస్ఐబి నిఘా. సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణన్ రావు అరెస్ట్. అదుపులో ఎస్ఐబి సిఐ గట్టుమల్లు భూపతి ప్రణీత్ రావుపై డ్రైవ్. భుజంగరావుల తిరుపతన్నకు 5 రోజుల పోలీస్ కస్టడీ. మొత్తం మీద డీజీపీని వదలలేదు. మొత్తం మీద అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు పెద్ద పెద్ద తలకాయలు తనకు బీఆర్ఎస్ కు సహకరించినటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పైన నిఘా పెట్టిర్రు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీలో కూడా టచ్ ఉండి కొన్ని డౌట్లు ఉన్న అలాంటి వాళ్ళని కూడా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వదలలేదు. అందరి ఫోన్లు ట్యాపింగ్లు చేసి బ్లాక్ మెయిల్లకు సహితం తగబడ్డారు అంటూ వార్త. మాజీ డిఎస్పీ రాధాకిషన్ రావు అంటూ 3వ పేజీలోని వార్త. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్. రాజకీయ కక్ష సాధించేందుకే ఇలా చేశారు లక్ష్మణ్. కేసులను సిబిఐకి అప్పగించి విచారణ జరిపించాలని ఆనాటి సర్కార్ చెప్తేనే పోలీసులు ట్యాప్ చేశారని ఫైర్. మొత్తం మీద అప్పుడు ఉన్నటువంటి సర్కార్ కేసీఆర్ చేయమంటేనే ఆ యంత్రాంగం మొత్తం ఫోన్లు ట్యాప్ చేయడానికి దిగింది. వాళ్ళ అనుమతి లేకుండా దిగలేదు అంటూ లక్ష్మణ్ అంటున్నారు. ఇది 3వ పేజీలోని వార్త. ఇది పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య. కేసీఆర్ కు లేఖ రాసి వరంగల్ లోక్సభ అభ్యర్థి. అవినీతి లిక్కర్ స్కామ్ తో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారింది. జిల్లా నాయకుల సహకారం లేదు. ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని ప్రకటన. మొత్తం మీద బీఆర్ఎస్ తో పోటీ చేయాలన్నా గానీ కొత్త వాళ్ళు సహితం పాత వాళ్ళు సహితం జనుకుతున్నారు, భయపడుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అనే పేరు రాగానే వాళ్ళకు లోపల నుంచి ఏదో భయం అనేది మొదలవుతుంది. బీఆర్ఎస్ పార్టీ అనగానే పోటీ చేయాలనుకున్నా లేదా పోటీకి మీరు నిలబడండి అంటే నన్నేడా నిలబెడతారో అని వెనక్కి వెళ్తున్నారు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి క్యాడరు అంటూ 2వ పేజీలోని వార్త. ఇది కబ్జాదారుల భరతం పడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన వదలని కరీంనగర్ పోలీసులు. హస్తం పార్టీలో చేరిన జెడ్పీటీసీ భర్త రవీందర్ అరెస్టు. 2 కార్పొరేటర్లు 6 కార్పొరేటర్ భర్తలు కూడా కటకటాల్లోకి. 1700 ఫిర్యాదులపై దర్యాప్తు. భయంతో పొన్నం వద్దకు
కార్పొరేటర్లు కేసుల్లో జోక్యానికి మంత్రి ససెమీరా. మొత్తం మీద 10 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే పెద్ద ఎంపీ ఎమ్మెల్యే ఆ స్థాయి వరకు అందరూ దొంగలే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. వీళ్ళు దాచినటువంటి డబ్బులు లేదా వీళ్ళు దాదాగిరి చేసి గుండాయిజం చేసి భూకబ్జాలు చేసినటువంటి భూముల కేసుల్లో ప్రతి కేసులలో ప్రతి దానికి తెగబడి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఎంతకంటే అంతకు తెగబడ్డారు. వీళ్ళు కాపాడుకోవడానికి ఇప్పుడు కాంగ్రెస్ లోకి చేరుతున్నారు. అయినా కాంగ్రెస్ పాత కార్యకర్తలు గాని కాంగ్రెస్ వర్గం గాని ఇంకా గట్టిగానే ఉంది కాబట్టి ఇందులో చేరిన తర్వాత కూడా వాళ్ళను వదలట్లేదు. ఇప్పుడు తమ స్వలాభాల కోసం బీఆర్ఎస్ ల నుండి ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఎక్కువగా అయిపోయినాయి. అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. వాళ్ళు అక్కడ బీఆర్ఎస్ లో చేసినటువంటి తప్పులని మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి చేరంగానే ఆ తప్పులని వెళ్ళిపోతాయి అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళంతా మూర్ఖులు లేరు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వదిలిపెట్టట్లేదు. ఖచ్చితంగా మీరు తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. మీరు కాంగ్రెస్ లో చేరినా మీరు ఎక్కడ చేరినా బీఆర్ఎస్ నాయకులకు గాని తప్పు చేసినటువంటి వాళ్ళకు గాని వదిలే ప్రసక్తే లేదు. కటకటాల్లో వెనకాల వెళ్లాల్సిందే. వీళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని కాంగ్రెస్ కరుడు కట్టిన కార్యకర్తలు అంటున్నటువంటి మాటలు ఇవి. 119 నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ లో చలామణైన కార్పొరేటర్ నుంచి మొదలు పెడితే పెద్ద ఎంపీ ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా తప్పులు చేసి ఇందులోకి వచ్చి దాచుకుందామని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వదిలిపెట్టదు. ఖచ్చితంగా కటకటాల్లోకి పంపించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి తప్పే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఏలెత్తి చూపించి పంపిస్తది అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్నది. ఆర్ఎన్బికే హైకోర్టు కొత్త బిల్డింగ్ బాధ్యతలు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. శివసేనలో చేరిన గోవింద 9వ పేజీలోని వార్త ఇది. రాజస్థాన్ రాయల్స్ గెలుపు 12వ పేజీలోని వార్త ఇది. తాగునీటికి యతన అంటూ వార్త ఇది. తడి కోసం తపన అంటూ ఇక్కడ ఒక బొమ్మ వేసింది. ఈ బొమ్మ కంటిన్యూగా వేస్తున్నది. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి రైతులకు సంబంధించినటువంటి బొమ్మని నమస్తే తెలంగాణ పత్రిక వేస్తున్నది. పంటలు దక్కక యువ రైతు ఆత్మహత్య భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఘటన అంటూ 8వ పేజీలోని వార్త ఇది. మన తెలంగాణ కొలువుల కోన ఉద్యోగ కల్పనలో మనమే టాప్ అంటూ వార్త. కేసీఆర్ హయాంలో అన్నిట అగ్ర బాగాన అంటూ మొత్తం మీద వార్త ఇది. దక్షిణ భారతదేశంలో ఉపాధి కల్పనలో తెలంగాణకు 1 ర్యాంక్. పురుషులకు సంబంధించిన ఉపాధి అవకాశాల్లో తెలంగాణ 2వ ర్యాంక్. ఉపాధి కల్పనలో దేశంలో తెలంగాణ 3వ ర్యాంక్ అంటూ మొత్తం మీద ర్యాంకుల పంట మోగిస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో డబ్బా కొట్టుకుంటున్నది. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు వెలువ గణాంకాలతో తేల్చి చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర. ప్రైవేట్ లో 17 లక్షలు, ప్రభుత్వ రంగంలో 2.32 లక్షలు. ఉపాధిలో దక్షిణాది నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అంటూ కేవలం నమస్తే తెలంగాణ పత్రికలో మాత్రమే డబ్బ కొడుతున్నది. వేరే పత్రికల్లో దేంట్లో కూడా ఇది రాలేదు. ఒకవేళ నిజంగా నువ్వు అనుకున్నట్టు నంబర్ 1 తెలంగాణ చేస్తే ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టేవాళ్ళు, నిరుద్యోగులంతా బీఆర్ఎస్ కే ఓటేసేవాళ్ళు. ఇదంతా అబద్ధాల పుట్ట అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది. చిట్ట చివరికి ఇప్పుడు కొరిపానంలో ఏమంటారు చూడు, లాస్ట్ కు పోయే ప్రాణం దగ్గర కొరిపానం మీద ఉన్నా గానీ ఇంకా అబద్ధాలే మాట్లాడుతున్నది తెలంగాణ పత్రిక అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది. చూని తెలంగాణ పత్రికకు అగ్గిదలుగా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే నీ పరిస్థితి తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు. మళ్ళీ నువ్వే అధికారంలో ఉండేవాడివి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇంకా 20 సంవత్సరాలు మేము తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం అని చెప్పిండు. 10 ఏళ్లకే పట్టుమని 10 ఏళ్ళు కూడా నిండలేదు, 9 సంవత్సరాల నరకే నీ బీఆర్ఎస్ కథ మొత్తం ఖాళీ అయిపోయింది అని
తెలంగాణ సమాజం నిరుద్యోగులు అనుకుంటున్నటువంటి ముచ్చట ఇది. ఇంకా మీదికెళ్ళి రాష్ట్రంలో నంబర్ 1 మేమే వీకినాం. ఏం వీకిర్రు? కోడిగుడ్ల మీద ఈకెళ్ళి వీకిరు మీరు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మేమే నంబర్ 1 అని డబ్బా కొట్టుకుంటే ఇప్పుడు ఏం ఫాయిదా సార్? గాడిది రాసుకుంటే బూడిదే రాలుతుందంట. అయిపోయింది ఇక మీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కా కామ్ ఖతం హో గయా. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందిగా. ఇక పార్టీ బతకడమే కష్టం. ఇక కొరిపానంలో ఉంది. దానికి ఎట్లా కాపాడుకుంటారో, ఏం కాపాడుకుంటారో, 4 కలిసి కాపాడుకుంటారో, 6 కలిసి కాపాడుకుంటారో ముందు కాపాడుకోండి అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు సార్. ఉపాధి వేతనాల్లో అన్యాయం అంటూ 2వ పేజీలోని వార్త. అలా ఎంపీ టికెట్, ఇలా ఈడీ సమాన్లు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గ నేతలు ప్రకటించిన అభ్యర్థిత్వం ప్రకటించిన గంటకి తాకీదు. కిచిడి కేసుల్లో అమోల్ కీర్తికు నోటీసులు అంటూ వార్త. ఇది 9వ పేజీలోని వార్త. ఇది న్యాయ వ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు అంటూ 9వ పేజీలోని వార్త. ఇది కూడా అసైన్మెంట్ భూములకు ప్రైవేట్ ధర అంటూ 2వ పేజీలోని వార్త. ఇది మొత్తం మీద కేసీఆర్ గారు అసైన్మెంట్ భూములకు హోల్డ్లో పెట్టేసి రైతులకు అన్యాయం చేసిండు, హరిగోస చేసిండు. దళితులు ఏవైతే మాదిగ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల కింద 60 ఏళ్ల కింద ఇచ్చినటువంటి ఆ భూములను, అసైన్మెంట్ భూములను మొత్తం మీద రైతులకు కాకుండా హోల్డ్లో పెట్టేసి ఉంచిండు. వాళ్ళ పాపం గాని ఉట్టిగానే పోదో, అది ఉసురు తగిలింది కేసీఆర్ నీకు అని దళిత వర్గాలు శపిస్తున్నాయి. ఆ తర్వాత గిరిజన వర్గాలకు సంబంధించినంత వరకు కూడా ఆ భూములని లాక్కోవడానికి ప్రయత్నించినావు, కానీ అది సక్సెస్ కాలేదు. ఆ గిరిజనులంతా రివర్స్ తిరిగి మొత్తం మీద తన భూములను అప్పుడు మేము సాగు చేసుకుంటున్నాం కాబట్టి మేము ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వలేమంటూ వాళ్ళు తిరగబడడం వల్ల అది భూములకు ఇప్పటిదాకా నువ్వు ఏం చేయలేదు. దాని మీద సెకండ్ టైం గెలిచిన తర్వాత అసైన్మెంట్ భూములకు పక్కా పట్టాలు ఇస్తానంటివి, కానీ నువ్వు ఎవ్వరికి ఇవ్వలేదు. ఏదో 4గురికి ఇచ్చి చేతులు దొరుకుకున్నావు. మొత్తం మీద గిరిజనులకు గాని దళితులకు గాని అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందా అంటే అది మొట్టమొదటి స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటది. నమ్మించి మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని దళితులు ఆ తర్వాత గిరిజనులు అనుకుంటున్నారు సార్, అంటున్నారు అంటూ వార్త. ఇది అసైన్మెంట్ భూములు, రేవంత్ రెడ్డి గారు అసైన్మెంట్ భూములకు ప్రైవేట్ భూములు ఏవైతే ఉంటాయో పట్టా భూములతో సమానంగా దీనికి అమ్ముకోవడానికి విలువ ఉంటది అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా హర్షం తగిన విషయం ఇది. అయితే దళిత సామాజిక వర్గం కానీ గిరిజన సామాజిక వర్గంలో కానీ ఎక్కువ శాతం ఈ భూములు ఉన్నాయి. వాళ్ళు ఈ వార్త చూడగానే సంతోషం వ్యక్తం చేస్తారు అంటూ దళిత సామాజిక వర్గాలు అనుకుంటున్నాయి సార్. మేడిగడ్డ రిపేర్ కు తీరిక లేదా? సర్కారు ముందుకు రాక మేడిగడ్డ రిపేర్ కు తీరిక లేదా? సర్కారు ముందుకు రాదా? 1,00,000 ఎకరాల్లో ఎండిన పంటలు. మేడిగడ్డ కాదు సార్, మీరు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు ఎక్కడ కూడా ఎవరికి కూడా నీళ్లు సరిగ్గా రాలేదు. ఏదో అరాకొర వచ్చినాయి, ఆ తర్వాత ఎవరికి నీళ్లు కరెక్ట్ గా రాలేదు. దాంట్లో నుంచి నీళ్లు విడుదల చేస్తే కరెంటు బిల్లు నీళ్ల కంటే ఎక్కువ, 2 కరెంటు బిల్లే ఎక్కువ ఉంది. అక్కడికి వెళ్ళి సరే జనాల్ని మోసం చేయడం, ఇక్కడికి వెళ్ళి సరే ప్రజల్ని మోసం చేసిర్రు అంటూ తెలంగాణ సమాజం అంటుంది సార్. ఏఈ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా 3వ పేజీలోని వార్త. నెట్ స్కోర్ తో పిహెచ్డి అడ్మిషన్ అంటూ 9వ పేజీలోని వార్త. ఈ ఆదివారం బ్యాంకులు ఓపెన్ అంటూ 11వ పేజీలోని వార్త. ఇసుక స్థానంలో కొత్త పదార్థం అంటూ 9వ పేజీలోని వార్త. ఇది ఎక్సెల్ శిక్షణకు గ్రీన్ సిగ్నల్ అంటూ 3వ పేజీలోని వార్త. ఇది మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రిక తన డబ్బా తాను కొట్టుకుందామని పెద్ద హెడ్లైన్ వేసింది ఇక్కడ. అయినా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం సార్. అప్పటి పాత సమాజం కాదు, ఆల్రెడీ నీకు తెలుసు, అయినా మభ్య పెట్టడానికి ట్రై చేసినావు కాబట్టి అలాంటి ఆటలు సాగకుండా తెలంగాణ సమాజం మేలుకొని ఉందని
ఇప్పుడైనా గ్రహించి రాజకీయ నాయకులకు కళ్ళు తెరుచుకోవాలని, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు పింక్ వాళ్ళు కళ్ళు తెరవంగానే ఆ పింక్ మహిమ నుండి పక్కకు రావాలని ఇప్పుడైనా తెలంగాణ సమాజం అంటున్నది సార్. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.